వెల్కమ్ టు బాతా కానీ. లాస్ట్ వీక్ నేను ఈ వెబ్సైట్ నర్సరీ వీడియో పెట్టినప్పుడు కొంతమంది పైన బీ అండ్ ఆ వాల్ డెకోర్ ఎక్కడ కొన్నానని అడిగారు. సో అది నేను ఎక్కడ కొనలేదు. అది ఆల్మోస్ట్ నేను మొత్తం డిఐవై చేసుకున్నాను. మన ఇంట్లో వేస్ట్ పేపర్ ఉన్న కార్డ్బోర్డ్స్తో అనుకోండి, ఇంకా జస్ట్ కొన్ని పెయింట్స్ యూజ్ చేసి చేశాను. సో అది ఎలా చేశానని అందరూ అడిగారు, ఒక వీడియో చూసేద్దామని ఆల్మోస్ట్ నేను అది చేసేటప్పుడే కొన్ని వీడియోలు తీసుకున్నాను. ఫుల్ డీటెయిల్గా లేకపోయినా ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలని. అలా ఒక వీడియో తీశాను. సో అది చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదట వాల్ హ్యాంగింగ్ని ఎలా చేయాలో చూసేద్దాం. కార్డ్బోర్డ్ మీద 4x4 ఇంచెస్ స్క్వేర్ మార్కింగ్స్ని పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నేను దీన్ని ఎగ్జాక్ట్గా టైపో చేంజింగ్ స్టేషన్ పైన పెట్టుకున్నాను. సో నాకు 5 స్క్వేర్స్ ఉంటే ఆ లెంత్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు వేరే ఎక్కడన్నా పెట్టుకుంటే దీన్ని 7 స్క్వేర్స్గా కానీ 9 స్క్వేర్స్గా కానీ మీకు కావాల్సిన లెంత్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు కావాలనుకుంటున్న బొమ్మల్ని పెన్సిల్తో ఒక మార్కింగ్ వేసుకోండి. నేను దీంట్లో ఒక క్లౌడ్, ఎలిఫెంట్, ఒక చిన్న బర్డ్, రెయిన్బో అలా నాకు కావాల్సిన డిజైన్స్ని వేసుకున్నాను. పెన్సిల్ స్కెచ్ పూర్తయిన తర్వాత ఇలా బ్లాక్ పెన్తో అవుట్లైన్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ అవుట్లైన్ అవసరం లేదని లాస్ట్లో తెలుసుకున్నాను. బట్ ఎనీవే, కార్డ్బోర్డ్ ఎడ్జెస్ స్మూత్గా ఉండవు కాబట్టి ఇలా టేప్ వేసుకుంటున్నా. టేప్ లేకపోతే పేపర్ని గ్లూలో తడిపి కూడా ఎడ్జెస్ని అంటించవచ్చు. అలా 4 పక్కల టేప్ వేసుకున్న తర్వాత మనం వైట్ కలర్తో కార్డ్బోర్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ని పెయింట్ చేసుకోవాలి. ఇది మనకి ప్రైమర్ కోట్ లాగా అనమాట. ఈ వైట్ కోట్ ఎందుకు వేసుకుంటామంటే మనం పైన వేసే కలర్ తొందరగా ఫేడ్ అవ్వకుండా ఉండడం కోసం ముందు వైట్ని బేస్ కోట్గా వేసుకోవాలి. వైట్ కంప్లీట్గా డ్రై అయ్యాక బ్యాక్గ్రౌండ్ పెయింట్ చేసుకోవచ్చు. నేను పాస్టల్ గ్రీని వేసుకున్నాను. మీరు మీ రూమ్కి కాంప్లిమెంటింగ్ కలర్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ బిట్ని రికార్డ్ చేయడం మర్చిపోయాను. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెయింట్ చేయడం ఈజీయే కాబట్టి చేసేసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఉన్న ప్రతి బొమ్మకి మంచి బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ని పిక్ చేసుకోవాలి. మీరు సేమ్ నేను వేసిన బొమ్మలే వేయాల్సిన అవసరం లేదు. అబ్బాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను. అదే అమ్మాయి అయితే మీరు యూనికార్న్, ఫెయిరీస్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. మీకు ఆర్ట్ వేయడం అంతగా రాకపోతే ఇవి ప్రింట్అవుట్ తీసుకొని ఆ కట్టింగ్స్ని నీట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని కూడా దీనికి అంటించుకున్నా కూడా సరిపోతుంది. పెయింట్ వేసిన తర్వాత మనం బార్డర్ అంటే అవుట్లైన్ని బ్లాక్ స్కెచ్తో వేసేసుకుంటాం అన్నమాట. ఈ అవుట్లైన్ వేయడంతో ఆల్మోస్ట్ మన వాల్ డెకోర్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఒక బర్డీ, రెయిన్బో, ఎలిఫెంట్, క్లౌడ్ అండ్ మష్రూమ్ని పిక్ చేసుకున్నాను. ఇక లాస్ట్లో ఈ పీసెస్ అన్నిటినీ జాయిన్ చేయడానికి వూల్కి హాట్ గ్లూ గన్ యాడ్ చేసి కార్డ్బోర్డ్ని అంటించేసాను. ఇది కొంచెం ప్లెయిన్గా అనిపించింది, అందుకని కింద పామ్స్ని యాడ్ చేసా. అంతే, మన బ్యూటిఫుల్ వాల్ డెకోర్ రెడీ. ఇక నెక్స్ట్ కస్టమైజ్డ్ లెటర్ ఎలా చేశానో చూసేద్దాం. ఈ వుడెన్ లెటర్ని మైకల్స్లో $4కి కొన్నాను. యాక్చువల్లీ ఇది కూడా కార్డ్బోర్డ్ని యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు. కానీ కార్డ్బోర్డ్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ 2 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అదేనండి, టేప్ వేసుకోవడం, వైట్తో బేస్ కోట్ వేసుకోవడం అన్నమాట. దాని తర్వాత ఈ స్టెప్ నుంచి ఫాలో అవ్వచ్చు. నేను ఈ లెటర్కి ఫస్ట్ హాఫ్ బ్లూ గ్రేడియంట్ వాష్ని అండ్ సెకండ్ హాఫ్ గ్రే గ్రేడియంట్ వాష్ని వేసుకున్నాను. దాని తర్వాత ఈ రెండు మీట్ అయ్యే దగ్గర కంప్లీట్ బ్లెండ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఇంత స్మూత్ ఫినిష్ రాకపోయినా ఏం పర్వాలేదండోయ్, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండే కాబట్టి పెద్దగా కనిపించదు. ఇది డ్రై అయ్యేలోపు క్లేతో యానిమల్స్ని తయారు చేసుకుందాం. ఎయిర్ డ్రై క్లేని చిన్న బాల్ సైజులో తీసుకొని ఫ్లాట్గా రోల్ చేసుకుందాం. యానిమల్ స్టాంప్ని తీసుకొని ముద్ర వేసుకోవడమే, అంతే, మన యానిమల్స్ రెడీ. ఇది యాక్చువల్లీ మా అబ్బాయి ప్లేడో సెట్లోదనమాట. మనకి డాలర్ స్టోర్లో కూడా దొరుకుతాయి. ఇవి ఒక 2-3 అవర్స్ డ్రై అయిన తర్వాత దాని మీద మనం పెయింట్ వేసుకోవాలి. నేను ఈ డక్ కానీ ఎలిఫెంట్కి కానీ అండ్ హార్ట్కి కానీ లాస్ట్ గార్లాండ్లో వేసిన పాస్టల్ కలర్స్కి మ్యాచింగ్గా ఉండేటట్టు వేసుకున్నాను.
ఫ్రంట్ ఒకటే కాదు, ఈ క్లే యానిమల్స్కి మనం సైడ్ కూడా ఖచ్చితంగా పెయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది లెటర్ మీద స్టిక్ చేసుకున్నప్పుడు సైడ్స్ కూడా కనిపిస్తాయి. సో సైడ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండేలాగా పెయింట్ చేసుకోవాలన్నమాట. అన్నట్టు మర్చిపోయాను, మీరు ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలా మన క్లే యానిమల్స్ని అన్నిటినీ నీట్గా కలర్ చేసేసుకుందాం. ఇవి డ్రై అయిన తర్వాత బార్డర్స్ని బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ వేసేసుకోవాలి. బార్డర్స్ అన్నీ వేసిన తర్వాత మన క్లే ఇమేజెస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇవి మన వీ లెటర్ మీద ప్లేస్మెంట్ చూసుకున్నాను. దీనికి మామూలు వైట్ గ్లూ యూస్ చేసి అంటించేయడమే. ఇవి అంటించిన తర్వాత కూడా అవి కొంచెం ప్లెయిన్గా అనిపించింది, అందుకని వైట్ డాట్స్ని యాడ్ చేసుకున్నా. వైట్ డాట్స్ని యాడ్ చేసిన తర్వాత వీ లుక్ సో కంప్లీట్ కదా. అంతే, మన కస్టమైజ్డ్ వీ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా మన రూమ్కి మ్యాచ్ అయ్యేటట్టు మనకి నచ్చినట్టు ఎలా డిజైన్ చేసుకోవచ్చో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.